2 లక్షల రుణమాఫీతో రైతులకు ఆనందోత్సవాలు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో హుస్నాబాద్ పిసిసి అధ్యక్షుడు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి రైతులకు తెలిసిందే అని తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ 12 డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి రైతుల పక్షాన రుణమాఫీ చేస్తా అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో మరి అదే తరహాలో ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం నిరూపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటకు కట్టుబడి ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయడం రైతుల పక్షాన సంతోషకరమైన వార్త. ఇది మరి రైతాంగం అంతా యావత్ తెలంగాణ రైతాంగం ఇవాళ ఆయనను ఫోటో పెట్టి మరి అలా మొక్కుకోవాల్సినంత అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఎవ్వరు చేయని సాహసోపేతమైన నిర్ణయం గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేసిందో 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒక్కటేసారి చేసిన ఏకకాలంలో రుణమాఫీ చేసిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ సహచర మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సహచరులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతుల పక్షాన మరి రేవంత్ రెడ్డి గారి అన్న మాటకు నిలబడి మరి అలా రైతాంగాన్ని ఆదుకోవడానికై అహర్నిశలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వం కట్టుబడి మాటకు కట్టుబడి మరి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి ఒక ఆమోదముద్ర వేసుకొని క్యాబినెట్ ఆమోదం పొంది విధి విధానాలు కూడా బయట పెట్టడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. మరి దీన్ని కొందరు జీర్ణించుకోలేకపోతుండ్రు. అది వాళ్లకు చెంపపెట్టు లాంటిది ఈ విషయం. ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపినాక వాళ్లకు ఇవాళ గౌరవ మాజీ మంత్రివర్యుడు మరి రిజైన్ చేస్తా అన్నాడు. మరి ఇవాళ మాటకు కట్టుబడి రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. మరి హరీష్ రావుకి ఇది సవాల్గా విసురుతా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవ మంత్రివర్యులందరూ కూడా మరి మాటకు కట్టుబడి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మరి కట్టుబడి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదైతే మరి నువ్వు మాటకు కట్టుబడి నువ్వు ఇవాళ రిజైన్ ఇచ్చి ప్రజాక్షేత్రంలో మళ్ళీ నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి దీనికి సవాల్ విసురుతావు. నువ్వు తప్పకుండా నువ్వు దీనికి కట్టుబడి ఉండాలి. ఈ మాటకు కట్టుబడి ఉండకుంటే నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. హరీష్ రావు ఇటువంటి మాటలు మానుకోవాలి. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏదైతే మాట ఇస్తామో ఆ మాట ప్రకారం కట్టుబడి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కానీ ఇప్పుడు కానీ ఇచ్చిన హామీలు ప్రతి గ్యారెంటీ కూడా అమలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, మహిళల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ సందర్భంగా మీకు తప్పకుండా తెలియజేస్తున్నాం, ప్రతిపక్షాలకు కాలం చెల్లుబాటు అయింది. మాట్లాడితే మీరు సలహాలు సూచనలు ఇచ్చి ఈ గవర్నమెంట్కు సహకరించాలి తప్ప పిచ్చి కూతలు మానుకోవాలి ఇప్పటికైనా. ఎందుకంటే ఏ ఒక్క మాట 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీ అమలు చేసినాం. 6వ గ్యారెంటీ రుణమాఫీ కూడా ఇప్పుడు అమలు చేసి దాని క్యాబినెట్లో ఆమోదం పొందినాం. దీన్ని జీర్ణించుకోలేని మీరు పిచ్చి మాటలు ప్రేలాపనలు ఇప్పటికైనా మానుకోవాలి. దయచేసి మీరు ఏమన్నా ఉంటే సహకరించడానికి ప్రతిపక్ష హోదాగా ఉండి మీరు ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. మీకు తెలుసు, అది ఒక్కొక్కరు జారుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేస్తామని చెప్పినాం. ఇది చేసి ఎన్నికలలో పోతామని అనుకున్నాం. గ్యారెంటీగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది తప్పకుండా అమలు చేసి మేము రైతాంగాన్ని ఆదుకోవడానికి రేపు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఏదైతే మీరు చెప్పి గతంలో అధికారంలోకి వచ్చిందో అవన్నీ విస్మరించి తుంగలో దొక్కి మీ స్వార్థ ప్రయోజనాలకు మీరు ఏదైతే పని చేసుకున్నారో దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది, రైతుల పక్షాన నిలబడుతుంది, మహిళల పక్షాన నిలబడుతుంది. నిరుద్యోగుల పట్ల జాబ్ క్యాలెండర్ కూడా త్వరలో అమలు చేయబోతా ఉన్నాం. నిరుద్యోగులకు ఇప్పటికీ ఒక 48-50 వేల ఉద్యోగాలు ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఇచ్చినాం. ఇంకా విధి విధానాలు రూపొందించుకొని జాబ్ క్యాలెండర్ అమలు చేసి ఏదైతే ప్రభుత్వం కట్టుబడి ఏ మాటకైతే నిలబడదో నిరుద్యోగుల పక్షాన అదే మాటకు కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది నిరుద్యోగుల పాలిట ఒక వరం లాంటిది. మరి అలాగే రైతులకు ఈ రుణమాఫీ వరం లాంటిది. అలాగే మహిళలకు కూడా 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి ఆ మాట